బాస్టర్ ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఆయన ఒక సినిమాని నమ్మారు అని అంటే ఖచ్చితంగా దానికి 100% మనందరికీ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక ఎక్స్పీరియన్స్ని ఇస్తారు అన్న గ్యారంటీ క్రియేట్ చేసిన విశ్వప్రసాద్ గారు విల్ స్పీక్ నౌ. అందరికి నమస్కారం అండి. సో జనరల్ నేను 2 minutes కన్నా ఎక్కువ మాట్లాడను, అంటే 1 to 2 minutes సెట్ చేసుకుంటాను అంటే, బట్ ఇవాళ మేబీ ఐల్ ట్రై టాకింగ్ లిటిల్ మోర్. సో ఫస్ట్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2017 ఆ టైంలో వి స్టార్టెడ్. చాలామంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు, ఐటీలో ఉన్న వాళ్ళు సినిమాల్లో ఎందుకు వస్తారు మాకు తెలుసు, అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూఢచారి గేవ్ అస్ ద అంటే లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ, అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అన్నది. దాని తర్వాత వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఫ్లో, అంటే ఇయర్కి 5-6 movies 10 movies దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి. సో వీ హ్యాడ్ అ డీసెంట్ హిట్స్. బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టుక్ ఎ వెరీ బిగ్ హిట్. అంటే 2024లో అంటే ఫిలిమ్స్ బాగున్నా, ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్, ఇట్ వాజ్ అ బిగ్ ఫైనాన్షియల్ లాస్. దెన్ అగైన్ ఆ నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిల్మ్ మేకింగ్ అనేది జరిగిపోయింది. ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వీ ఆల్సో హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. ఆ టైంలో దిస్ ఈజ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ మోర్ ఫిలిమ్స్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు అస్. సో ఫస్ట్ కార్తీక్ ఈ మూవీ గురించి అంటే ఇట్ వాజ్ జస్ట్ 10-15 minute డిస్కషన్. ఏదో నేను సినిమా చూసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పాను కానీ, బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్. దీని స్పాన్ ఏముంది, ఎలా చేస్తామన్నది. రఫ్లీ 23 May అనుకుంటానండి, April or May. సో అప్పటికి ఇంకా వి జస్ట్ డన్ 1 small schedule ఆఫ్ ఈగల్. దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఐవ్ సీన్ కార్తీక్స్ వర్క్. అంటే సీన్ అంటే మరి అగైన్ ఐఎమ్ నాట్, అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునేది ఏం లేదు. కార్తీక్ అప్పటికే యస్ డన్ ధమాకా ఫర్ అస్. దానికి ముందు కార్తీక్ 2 నిన్ను కొరిలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి. కార్తీక్ 2 చేస్తున్నప్పుడు పీపుల్ డిస్కస్డ్ 1 challenge విత్ అస్ అనమాట. అంటే దానిలో అగైన్ నేను టూ డీప్ గేమ్ ఇన్వాల్వ్ కాలేదు. ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యూ హ్యావ్ టు డూ యాక్షన్ ఎపిసోడ్. దానికున్న వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలా అన్నప్పుడు కార్తీక్ కేమ్ విత్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్. ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దానిలో ఒక అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది ఏం స్పెండ్ చేయలేదండి. అంటే చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్, ఒక సింపుల్ లొకేషన్. దానిలో మీకు కార్తికేయ 2లో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు. అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి. బట్ ఆ రోజుకు దట్ వాజ్ ద బెస్ట్ విత్ వెరీ సింపుల్ రిసోర్సెస్ అనమాట. అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు, ఈవెన్ కార్తీక్ కూడా తెలియదు. అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్. సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తీక్ ఇది డెలివర్ చేయగలడు. ఒక ప్రొడక్షన్గా ఇఫ్ ఈ స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్నదానికి అగైన్ గూఢచారిలో శేష్ ఒక 2 minutes చూపెట్టినాను నాకు తను తీసిన సీక్వెన్స్. దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తీక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి దీస్ ఆర్ ద ఓన్లీ 2 reasons. తను చెప్పిన స్పాన్, కార్తికేయ 2లో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు థరో నాలెడ్జ్ ఏం లేదు, లిమిటెడ్ నాలెడ్జ్తో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెసిషన్. ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ దట్ డెసిషన్ దట్ డే. తర్వాత వీ హ్యాడ్ ఎ జర్నీ. అంటే ట్రోల్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చేయాలని, అలా కాదండి. నేను డెఫినెట్గా ఒక 2000 rupees ఇంటర్న్షిప్తో నా కెరియర్ స్టార్ట్ చేసినాను. కోఇన్సిడెన్స్తో $2000 పర్ మంత్తో నేను యూఎస్లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు. I really value money and I know how to spend money.
సో దెన్ కమింగ్ టు తేజ, అంటే అప్పుడు ఇమీడియట్గా కార్తీక్తో హూ ఇస్ ద క్యాస్ట్ ఎలా అంటే, కార్తీక్ ఇమీడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ హ్యావ్ టు డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఈజ్ సో కమిటెడ్. అంటే ఇది ఒక 2 years జర్నీ ఉండొచ్చు, 4 years జర్నీ ఉండొచ్చు. అంత టైం అంత కమిట్మెంట్తో చేయాల్సిన, అప్పటికి ఇంకా హనుమాన్ లేదు. సో హనుమాన్ మేబీ 2023 జూన్లో ఎవ్రీవన్ నోస్ వాట్ ఈజ్ హనుమాన్. అంటే ద ఫస్ట్ టీజర్ కేమ్ అవుట్. సో అప్పటికి ఇంకా హనుమాన్ టీజర్ కూడా లేదు. సో కార్తీక్ వాజ్ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ తేజ. నాకు తేజతో బేసిక్ ఇంటరాక్షన్ ఉంది, ఓ బేబీ చేయడం వల్ల కానీ, తర్వాత 1 or 2 times ఆఫ్ ద సెట్స్ కలవడము. సో వెరీ వెరీ బేసిక్ ఇంటరాక్షన్. బట్ ఇట్స్ కంప్లీట్లీ ద బిలీఫ్ ఆఫ్ కార్తీక్ ఆన్ తేజ అండ్ ఈ స్టూడ్ అప్. సో వీ కెన్ క్లియర్లీ సీ, అంటే మీకు కంప్లీట్గా రివ్యూస్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది. సో మనీ నేను చాలా, అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ లో, బట్ ఐ అండ్ డీసెంట్ మనీ. సో దీనిలో ఫైనాన్షియల్గా ఏం అర్న్ చేస్తానో తెలియదు, కానీ ఫైనాన్షియల్ డెఫినెట్గా అర్న్ చేస్తాను. బట్ ద క్రెడిబిలిటీ వీ అర్న్డ్ ఈజ్ వే 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 సిగ్నిఫికెంట్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తీక్, తేజ అండ్ అఫ్కోర్స్ మనోజ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అంటే ఒక స్ట్రాంగ్ యాంటీ హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్. ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం. సో దెన్ అగైన్ కమింగ్ టు తేజ, సినిమా చేయడం ఒకటి, పీపుల్లో తీసుకెళ్ళడం అన్నది ఇంకొకటి అండి. సో మేబీ ఒక 1 month ఐ డోంట్ థింక్ ఈ స్లెప్ట్. సో నేను ఒక 2-3 లొకేషన్స్కి వెళ్ళినాను. సో ఐ కెన్ సీమ్ వర్కింగ్ 19 hours, 20 hours, 21 hours కంటిన్యూస్లీ ట్రావెల్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, స్టేయింగ్ ఆన్ టాప్ ప్రమోట్ చేయడం కానీ. ఇప్పటికీ ఐ థింక్ తన ఫోన్ని వీ నీడ్ టు టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని. సో దెన్ హరి గౌర. సో నాకు ముందు తెలియదు, ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు అంటే సో వాట్ ఈజ్ సో స్పెషల్ అని. సో దెన్ I just got a chance to sit with him. Immediately we signed 4 films with him. So my next 4 films where we can say we'll be proud another, he is the music director. So maybe andarni thank cheyadaniki ante I get blank. So Ritika, then you did a great job. ఈ సినిమాకు అవుట్ సైడ్ ద మూవీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పడానికి సో రానా గారు అండి. ఒక అంటే 6 to 7 months ముందే ఈ కేమ్ ఫార్వర్డ్ వచ్చి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద రైట్ టీమ్స్ అని చెప్పి సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ హూ హెల్ప్డ్ అస్ టు రీచ్ అవుట్ హిందీ వెరీ ఎర్లీ అండ్ కనెక్ట్ విత్ ధర్మ అండి. అండ్ యా వీ స్టార్టెడ్ వెరీ గుడ్ దేర్. సో వీ మే సీ వండర్స్. సో దానికి అంటే వాలంటీర్గా వచ్చి హెల్ప్ చేసి సపోర్ట్ చేయడము. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కావాలా అంటే డే 1 నుంచి ఈ సెడ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్, యూ జస్ట్ టెల్ మీ వెన్ అన్న టైప్లో వచ్చి ఈ డిడ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. కొన్ని చోట్ల ప్లే అయింది, కొన్ని చోట్ల విల్ బి యాడింగ్ సూన్. సో ఐ వాంట్ రియలీ థ్యాంక్ రానా గారు అండ్ all our distributors who have come helped us make this release big. And very special thanks to all the media, influencers and reviewers to really create a buzz that gave us back all the confidence. And that yeah, we have done something right and we should do a lot more. Ani. Then coming to VFX team, again goes back, all the credit goes back to Karthik and Nagendra Ralad Gadi Kada. So who helped us to set the right platform so that the VFX team excel. So special thanks to Ramji who worked. Ramji, come on. So ee cinema ku everywhere people say extraordinary VFX, extraordinary VFX. Yeah, Ramji did a great job. So we don't want to take all the credit. So it completely works with how the locations are planned, how is the fundamental artwork is been done,
దాని మీద హౌ వి ఇంప్రూవ్ ద విజువలైజేషన్, అది ఎఫెక్ట్సే కావచ్చు, కాకపోతే దెర్ కుడ్ బి అదర్ 3D ఎలిమెంట్స్ దట్ ఆర్ యాడెడ్. సో అండ్ 3D అసెట్స్ అండ్ అనిమేషన్ అండ్ ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. బట్ ఇవన్నీ చేయడానికి ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సురేష్ బాబు గారితో కలిసి ఆయన అనే కంపెనీ కాల్ డెక్కన్ డ్రీమ్స్ అని. తర్వాత పిఎంఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా 3D వర్క్ చేయాలంటే ఐ బిల్ట్ అదర్ ఎక్స్టెన్షన్ టీమ్. సో ఈ టీమ్స్ చేసిన ఎక్స్ట్రాడినరీ వర్క్ వల్ల అగైన్ యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ నేమ్. అండ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ Ramji, who did the entire VFX coordination and VFX supervision. So Ramji, maybe you want to speak few words. Thank you so much, sir. Karthik sir. చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి. విఎఫ్ఎక్స్ టీంలో ఆల్మోస్ట్ 350 to 400 పీపుల్ వర్క్ చేశారు. లాస్ట్ 1.5 month డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంత అవుట్పుట్ ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. విఎఫ్ఎక్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండ్ ఆల్. ఇంకా నేను చాలా పేర్లు మిస్ అయ్యొచ్చు. అండ్ అగైన్ మా ప్రొడక్షన్ నుంచి సుజిత్, సో మేబీ ఈ ఫస్ట్ బిలీవ్డ్, సో కార్తిక్ని పుష్ చేసి ఐ థింక్ ఈ బ్రాట్ ఇట్ టు అస్. అండ్ డే వన్ నుంచి ఇప్పుడు దాకా దేర్ కుడ్ బి లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ ఈ వాజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ టు అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్బ్లాక్ చేయడం కానీ. సో డెఫినెట్గా ఐ మిస్డ్ మెనీ నేమ్స్. చాలాసార్లు ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు, నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మిస్ అయ్యానని. బట్ ఇవాళ మాట్లాడిన ఐ మైట్ హావ్ మిస్డ్ ఫ్యూ పీపుల్. సో అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సపోర్టింగ్ దిస్. సో మీరు ఇంకా మేము ఇలాంటివి చాలా సినిమాలు చేయాలని వాటిని సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సో కృతి ప్రసాద్ మా అమ్మాయి అండి. షీ స్టార్టెడ్ యాజ్ ఎ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా మనమేలో ఇంట్రడ్యూస్ అయ్యి షీ వర్క్డ్ ఇన్ ఫ్యూ మోర్ మూవీస్. తర్వాత ఈ మూవీలో షీఈస్ కమింగ్ యాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ ద ఫస్ట్ టైం. మేబీ షీఈస్ ద లక్కీ చామ్ ఫర్ ద మూవీ టూ. సో థ్యాంక్స్ సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు విశ్వప్రసాద్ గారు ఇంతసేపు మాట్లాడడం అంటే చాలా మిరాకిల్గా అనిపిస్తుంది. సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్